మనిషి విధేయత, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి రక్షింపబడటం బట్టి, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి దేవునికి లోబడటం బట్టి, ఒక వ్యక్తి దేవుని దూషించడం బట్టి, ఒక వ్యక్తి దేవునికి దూరం అవటం బట్టి శాపమా ఆశీర్వాదమా ఆధారపడి ఉంది. ఆశీర్వాదమును శాపమును మీదుట ఉంచితి, మరణమును జీవమును మీకు ఇచ్చేది. రిమోట్ నీ చేతుల్లో ఉంది. చాయిస్ ఈజ్ యువర్స్. నువ్వు డైరెక్ట్గా వెళ్ళి శాపమని ఎవరు కోరుకుంటారండి? కోరుకోము. తెలియకుండా శాపగ్రస్తులు అవుతాం. ఎలా? అవిధేయత వలన. వన్ పర్సన్, ఒక్క వ్యక్తి విధేయత అవిధేయత బట్టి వాళ్ళ యొక్క లైఫ్ పాత్ ఆధారపడి ఉంటుంది. జీవ మరణములు దేవుని వశము, ఆశీర్వాదము శాపము దేవుని దగ్గర ఉంది. అది నువ్వు పొందుకునే అర్హత నీకు ఎప్పుడు వస్తుందంటే నీ యొక్క క్రియల మూలముగా. ప్రతి ఒక్కరికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చును.